సత్యన్న, సత్య యూత్ అసోసియేషన్కు హోర్డింగ్స్ రెడీ చేశాం. ఇక ప్రింట్ వేయించడమే ఉంది. ఎన్ని హోర్డింగ్స్ రా? చాలా చేయించామన్నా. ప్రతి కాలేజీలో, స్లమ్ ఏరియాలో, ప్రతి స్ట్రీట్లో పెట్టించేందుకు అన్నీ రెడీ అయ్యాయి. అవి ఫిక్స్ చేసిన తర్వాతే నీ పేరు మారుమోగిపోయిందన్నా. ఎక్కడ చూసినా సత్య సత్య అని నీ పేరే వైరల్ అవుతుందన్నా. నిజం చెప్పాలంటే రేపటి రోజున నువ్వు పోటీ చేస్తే మేయర్గా కూడా గెలుస్తావన్నా. నీ నోట్లో చక్కెర పొయ్యా, భలే మంచి మాట అన్నావయ్యా. నా కొడుకు మేయర్గా గెలుస్తాడు, ఎమ్మెల్యేగా గెలుస్తాడు. అప్పుడు వాడికి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఒకటే ఫోన్లు చేస్తారు. హోర్డింగులు మాత్రం బాగా చేయించండి. నా కొడుకు ఎంత ఎదిగితే నాకంత ఆనందం. మీరు డబ్బు గురించే ఆలోచించొద్దు, డబ్బు నేనిస్తాను. మినిస్టర్కి సత్యన్న తమ్ముళ్ళు అంటాడు. మినిస్టర్ గారు డబ్బులు ఇస్తారులేమ్మా. డబ్బుల గురించి కాదు, ఇప్పుడు హోర్డింగ్ పెడతాం కదా అన్నా. హోర్డింగ్ మీద ఎవరి ఫోటో వేయించాలి? ఇంకెవరి ఫోటో ఎందుకు, వదిన ఫోటో వేసేద్దామన్నా. పోలీస్ స్టేషన్ ముందు పెట్టిన ఫ్లెక్సీని మంజు వదిన చింపేసిందన్నా. మంజు ఫోటో వద్దులే. ఒక పొలిటీషియన్ పక్కన ఒక పోలీస్ ఫోటో ఉండడం తనకి నచ్చదంట. సో మంజు ఫోటో వద్దు. మా అమ్మ ఫోటో వేయించండి. నా కొడుకు పక్కన నా ఫోటో చాలా బాగుంటుంది. ఉమెన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా నేను నిన్ను ప్రమోట్ చేస్తాన్రా. ఏమంటారు చిత్రకారులు? ఇక నువ్వేం చెప్తే అదే మనమ్మా. నేనేమంటాను? చూడు మంజు, నీ ఫోటో వేయించి మళ్ళీ నువ్వు వాటిని చించి నువ్వు బాధపడ్డం, నేను బాధపడ్డం అవసరమా? పర్వాలేదండి, అత్తయ్య గారి ఫోటోనే బాగుంటుంది. నాకు అదే సంతోషం. అదిగా సిస్టర్, అమ్మది మీది చెరో పక్కన వేస్తాం. వద్దులేండి, సత్య గారు చెప్పినట్టుగా వేస్తే సరిపోతుంది. ఆ ల్యాండు షాపులు మీవేనా? అవును సార్. ఆ మినిస్టర్ మనిషి కబ్జా లింగమూర్తే కదా నీ ల్యాండ్ని ఆక్రమించుకోవాలనుకుంటుంది? అవును సార్. వాళ్ళు పెద్ద దుర్మార్గులు సార్. వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే నా ప్రాణం తీసినా తీస్తారు. అందుకే భయం వేసి కంప్లైంట్ ఇవ్వను అన్నాను. నన్ను క్షమించండి సార్. ఇందులో నిన్ను క్షమించాల్సినంత తప్పు నువ్వేం చేయలేదు, కాకపోతే భయపడుతున్నావు. ఎలాగైనా నా ఇల్లు పోకుండా చేయండి సార్. మీ మంచితనం గురించి నేను విన్నాను సార్. నా గురించి, నా మంచితనం గురించి నువ్వు వింటే ఏం లాభం? నేను చెప్పినట్టు కంప్లైంట్ ఇవ్వడం లేదు కదా. వాళ్ళ వల్ల నా ప్రాణానికి ప్రమాదం ఉంది సార్. నన్ను నమ్ముకుని నా వాళ్ళు బతుకుతున్నారు సార్. అది తప్ప మీరింక ఏం చెప్పినా చేస్తాను సార్. సరే, ఒక పని చెయ్యి. హా, నువ్వేం కంప్లైంట్ ఇవ్వాల్సిన పని లేదు. నేను చెప్పినట్టు చేస్తే నీ ల్యాండు షాపులు సేఫ్గా ఉంటాయి. చెప్పండి సార్, చేస్తాను. నువ్వు డైరెక్ట్గా మినిస్టర్ దగ్గరికి వెళ్ళి కలు. ఆ? ఏంటి సార్, నన్ను పులి నుంచి కాపాడతారనుకుంటే ఏకంగా పులి బోన్లోకి వెళ్ళమంటున్నారు? నేను చెప్పేది పూర్తిగా విను. నువ్వు ఆ మినిస్టర్ని కలిసి మా స్థలాలన్నీ ఆ లింగమూర్తి కబ్జా చేయాలని చూస్తున్నాడు సార్. అతనికి మేం స్థలాన్ని ఇవ్వం, కావాలంటే మీకిస్తాం. మేం మీకిచ్చినందుకు మాకేదన్నా మేలు చేయండి, మీకే మా స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పు. అప్పుడు ఖచ్చితంగా మినిస్టర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తాడు. అప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాం. అతన్ని అరెస్ట్ చేశాక నీ దగ్గర నేను కంప్లైంట్ తీసుకుంటాను. ముందే అయితే తీసుకోను, సరేనా? అలాగే సార్. కానీ నాకు డౌటు. చెప్పు. నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు, నువ్వు నాకు రిజిస్ట్రేషన్ చేస్తున్నావు, నేను నిన్ను నమ్మచ్చా అంటే సార్? ఆ లింగమూర్తి మమ్మల్ని భయపెట్టాడు, అందుకే అతనికి ఇవ్వకుండా మా మినిస్టర్ గారు మీరే కాబట్టి మీకే ఇచ్చేస్తాం సార్ అని చెప్పు. అతను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చేసరికి
నేను అక్కడే ఉంటాను. సరే సార్, మీ మీద నమ్మకంతో నేను ఈ పని చేస్తున్నాను సార్. నన్ను నమ్ము. నా ప్రాణం అడ్డేసైనా సరే నిన్ను నేను కాపాడుతాను. సరే సార్. ఉమ్. సత్య గారిని ఎలాగైనా మినిస్టర్తో కలిసి ట్రావెల్ చేయకుండా ఆపాలి. సత్య గారి కోసం, సత్య గారు ఆ మినిస్టర్ నుంచి దూరం అవ్వడం కోసం నేను ఏమైనా చేయాలి. ఏం చేయగలను? ఏం చెప్పినా వినడం లేదు. మంజు, ఏం ఆలోచిస్తున్నావు? మంచి బాటలో నడవడానికి సిద్ధంగా ఉన్నా కొన్నిసార్లు మనిషి ఎందుకో పక్కకు వెళ్తున్నాడు అనిపిస్తుంది. ఈ ఆలోచన నాకెందుకు వస్తుందో నాకే తెలియడం లేదు సత్య గారు. ప్రశాంతత కరువైనప్పుడు కారణాలు తెలియవు మంజు. కరువవుతున్న ప్రశాంతతను తీసుకొచ్చుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంటుంది సత్య గారు. నువ్వు జాబ్ మానేస్తానని అన్నావు కదా, మానే. ప్రశాంతత అదే వస్తుంది. దాందే ఉందండి. నా ప్రశాంతత మీ మీదనే ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం మిమ్మల్ని పలకరిస్తుందో ఏమో అని చాలా భయమేస్తుంది. మీరు యూత్ ప్రెసిడెంట్ పదవిని నెత్తిన పెట్టుకుంటే అది నా కంటికి నిప్పుల కుంపటిలా అనిపిస్తుంది. రాజకీయంలో మిమ్మల్ని ఒకరు మెచ్చుకునేవారుంటే ఇంకొకరు నొచ్చుకునేవారుంటారు. అందుకే మీరు చెప్పినట్టు నేను నా జాబ్ని మానేస్తాను. మంజు, నువ్వు పోలీస్గా ఉంటే మన మధ్యన దూరం పెరుగుతుంది. ఈ విషయంలో మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు నువ్వు జాబ్ మానేస్తానన్నావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను జాబ్ మానేస్తే మీరు హ్యాపీగా ఉన్నాను అంటున్నారు. మరి నన్ను కూడా సంతోషంగా ఉంచండి. నువ్వు సంతోషంగా ఉండడానికి నీకు ఎలాంటి బహుమానం ఇవ్వమంటావు? నువ్వు సంతోషంగా ఉంటానంటే నేను ఏమి చెయ్యాలన్నా చేస్తాను. మంజు, చెప్పు, నీకోసం ఏం చేయాలి? ఏం చేస్తే హ్యాపీగా ఉంటావు? మీరు యూత్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయండి. మీరు ఆ మినిస్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. ఏం మాట్లాడుతున్నావు మంజు? అవునండి, మీరు చెప్పినట్టు వింటాను. మనం హ్యాపీగా ఉందాం. మనం మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేద్దాం. నేను పాలిటిక్స్ వదిలి వస్తానని నీతో చెప్పానా? మీరేం చెప్పలేదు, కానీ నేను మిమ్మల్ని రాజకీయాలు వదిలేయమంటున్నాను. అన్నా అన్నా అని మీరు ఎవరినైతే కలవరిస్తున్నారో ఆ అన్న రాజకీయ చిత్రపటాన్ని ఒకసారి చూడండి. ఆ మినిస్టర్ ఎదగడానికి ఎంతమంది నెత్తిన కాలు పెట్టి పాతాళానికి తొక్కాడో అర్థమవుతుంది. ఇంద్ర భవనాల్లాంటి అతని బిల్డింగ్లు నిలబడ్డాయి అంటే ఎంతమంది పేదల ఇళ్లు కుప్పకూలిపోయాయో తెలుస్తుంది మీకు.